రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ వైఫల్యాలను తమ పాటలతో ఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ అన్ని రంగాలలో కూడా వాళ్ళ పాటలతోటి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి వైనం చూసినాం. ప్రజెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా వాళ్ళు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ సభలలో వాళ్ళ పాటలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు మాట్లాడదాం. మధ్యలో సందీప్ అన్న ఉన్నారు మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. బాగున్నావు అన్న? చాలా బాగున్నా. ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్లో తిరుగుతున్నావు? నిజంగానే ప్రజల ఆదరణ ఎట్లా ఉన్నది? ఎట్లా అసలు ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సిట్టింగ్ సీట్. గత 15 సంవత్సరాల కాలం నుంచి మాగంటి గోపీనాథ్ గారు ప్రజలకు చాలా దగ్గరగా ఉండి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఇట్లా చాలా పనులు చేసిండు. ఎక్కడ కూడా తను రౌడీయిజం కానీ గుండాయిజం కానీ ఎలాంటిది లేకుండా ఒక శాంతియుత పందాలో జూబ్లీహిల్స్ను ఒక సొంత కొడుకులాగా కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలకు చాలా క్లియర్ కట్గా తెలుసు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎవరి చేతులలో పెడితే ఈ జూబ్లీహిల్స్ చాలా సురక్షితంగా ఉంటుందో. కాబట్టి ప్రజలు చాలా డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి పైసలకు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి బెదిరింపులకు కావచ్చు లొంగడానికి సిద్ధంగా లేరు. పైసలు తీసుకున్నా ఖచ్చితంగా రాబోయే 11వ తారీఖు నాడు ఖచ్చితంగా కారు గుర్తు మీద ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రచారం కూడా రామన్న ఎంట్రీతోటి ప్రచారం కూడా చాలా జోష్లో ఉన్నది. ఈరోజు ఇక్కడ వెంగళరావు నగర్లో చాలా పెద్ద ఎత్తున రామన్నకు ప్రజలు కూడా వేలాది మంది చాలా స్వచ్ఛందంగా ఇక్కడ ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తనను వెల్కమ్ చేయడానికి కూడా ప్రజలు ఇప్పటికే వేలాదిగా తరలి వచ్చినటువంటి సందర్భం. ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతుంది. మీతో ఎక్కువ మాట్లాడినా మంచిగా ఉండదు, పాటలతోనే ఉంటుంది. మీరు అసలు ఈ సందర్భంగా ఒక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ పాటలు కొత్తగా ఏమన్నా పాటలు తెచ్చిరా? ఒకవేళ తెస్తే మా కోసం ఒక పాట. మొత్తం కొత్త పాటలే, ఓకేనా? ఎందుకంటే 22 నెలల కాలం నుంచి మేము వచ్చేటి అనే కొత్త పాటలే. వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క కాపీ టు పేస్ట్ పాటలు అనేవి ఆల్మోస్ట్లీ ఉండవు మా దాంట్లో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది కాపీ టు పేస్ట్ గానే ఉన్నారు చాలామంది గాయకులు. మా దాంట్లో పరిస్థితి లేదు, ఓకేనా? ఎందుకంటే మేము కమిటెడ్ అంటే బీఆర్ఎస్ పార్టీ కమిటెడ్. ఈ పార్టీకి ఇవాళ పార్టీ రేపు ఇంకో పార్టీకి పోయి తెల్లారు ఇంకో పార్టీకి పోయి బాబోత్ గర్లం కాదు. మాది చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి బిడ్డలం. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సారథిలో పనిచేసినాము. ఇప్పుడు ప్రజల పక్షాన, పార్టీ పక్షాన నిలబడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ప్రజలను దోచే పాలన, రేవంతు పాలన ప్రజలను దోచే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. అరెరరే అధికారం లేనప్పుడు అమలు గాని హామీలు, అధికారాన్ని హామీలు అమలు గాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, మార్పు మార్పు అనుకుంటా మనల ముంచవచ్చినోడు, మార్పు మార్పు అనుకుంటా మనల ముంచవచ్చి వాడు ఢిల్లీకి పోవుడు తప్ప గల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ఇండ్లను కూల్చే పాలన, కాంగ్రెసు పాలన ఇండ్లను కూల్చే పాలన. ఈ 2 నెలల కాలంలో వాళ్ళు కట్టింది లేదు, ఉన్నటువంటి వాటిని కూలగొట్టడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి ప్రజలు డిసైడ్ అయ్యారు. రాబోయే రోజుల్లో 11వ తారీఖు నాడు బరాబర్ కారు గుర్తు మీద ఓటు గుద్దబోతున్నారు. నవంబర్ 14వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా విజయోత్సవ సభలకు సిద్ధమవ్వబోతుంది. నిజాన్ని చూపెడితేనే ప్రశ్నించే తత్వాన్ని కూడా చంపి నిజంగానే కేసులు అంటున్నది, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. జర్నలిస్టులు ప్రశ్నించినా కూడా అరెస్టులు చేస్తున్నది. మీరు ఆ నిజాన్ని ఒక పాట రూపకంగా అల్లి ప్రజలకు తొందరగా రీచ్ అయ్యేటట్టు చేరవేస్తున్నారు. మీ మీద జరుగుతలేవన్నా ఈ కేసులు కావచ్చు, బెదిరింపులు కావచ్చు? మా మీద బెదిరింపులు జరుగుతూనే ఉన్నాయి. పాటని టచ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. టచ్ చేయడం రేవంత్ రెడ్డికి నాకు తెలిసి అంత ధైర్యం చేయకపోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే పాటకు ఉన్నటువంటి బలమేందో వాళ్ళకి తెలుసు. కాబట్టి సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా మా మీద నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నాయి, సేమ్ టైం కామెంట్స్ జరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి యూరియా పాట మీద కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మా మీద విపరీతమైనటువంటి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మమ్మల్ని విపరీతంగా ఎక్కడికక్కడ తిట్టుకుంటూ మా మీద పోస్టులు కూడా పెట్టారు. కానీ వాళ్ళ తిట్లకు కానీ వాళ్ళ బెదిరింపులకు కానీ బెదిరే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరము మా మాట మా పాట ఖచ్చితంగా ప్రజలలో ఉండబోతుంది. రాబోయే రోజుల్లో ఇంతకు 10 రెట్టింపైనటువంటి ఉత్సాహంతో మేము ముందుకెళ్తాం.